హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్వీ రూపాస్ వరల్డ్. ఈ రోజుల్లో చాలామంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కదా. పర్యావరణంలో మార్పులు, కాలుష్యం, చెడు ఆహార అలవాట్లు, పోషక లోపాలు, ఇలా అనేక కారణాల వల్ల వయసుతో సంబంధం లేకుండా హెయిర్ ఇష్యూస్తో అయితే బాధపడుతున్నారు. జుట్టు రాలడం మరియు నెరిసిపోవడం, పల్చగా అవ్వడం, డ్రైగా మారడం, చుండ్రు, జిడ్డు ఇలాంటి సమస్యలు వేధిస్తున్నాయి. అయితే మార్కెట్లో లభించే అనేక హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అవి వాడితే మళ్ళీ జుట్టు సమస్యలన్నీ దూరం అవుతాయని అనుకుంటారు, కానీ అది చాలా పొరపాటండి. కానీ వాటితో మంచి రిజల్ట్స్ వస్తాయా రావా అనేది ఇక వాడిన వాళ్ళు చెప్పొచ్చు. మనకు సులభంగా దొరికేటటువంటి ఇంట్లో మనం తయారు చేసుకునే స్వచ్ఛమైన పదార్థాలతో మనం జుట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. హెల్దీ జుట్టుని, మంచి పెరిగే జుట్టుని మనం పెంచుకోవచ్చు. కాబట్టి అవేంటా అని ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మీకు చూపించేటటువంటి కొబ్బరి అయితే కనబడుతుంది కదా, కొబ్బరి పాలండి. కొబ్బరి మామూలుగా మనం పండగలకి దానికి దీనికి దేవునికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతూ ఉంటాయి. అంటే మనము కొట్టిన కొబ్బరిని యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదా జుట్టు కోసం మనం పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరిని చట్నీలు చేయడం, ఇంకేదో ఒకటి చేసేసి మనం వాడేసుకుంటాం, కానీ ఇలాంటి ఆలోచనలు అయితే రావండి. మరి కొబ్బరి పాలకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఇవి చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయి. కొబ్బరి పాలలో ఏ విటమిన్, సి విటమిన్, ఈ, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, ప్రోటీన్స్, సహజమైన ప్రోటీన్స్ అండి. అవి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. కొబ్బరి పాలు జుట్టు పొడవుగా పెరగడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి కూడా తోడ్పడతాయి. పెరుగుదలకు సహాయపడతాయి, ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి కూడా కాపాడతాయి. మరి ఇది ఎలా చేయాలనేది చాలా ఈజీ ప్రాసెస్. కొబ్బరి పాలు తయారు చేసుకోవడము. ముందుగా ఒక కప్పు కొబ్బరి పాలను తీసుకొని గోరువెచ్చగా వేడి చేయాలండి. వేడి చేసిన కొబ్బరి పాలని తలకి, మాడుకు బాగా పట్టించి ఒక 15 మినిట్స్ బాగా మసాజ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టును కాస్త కవర్ చేసుకోండి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు మెత్తని పట్టు కుచ్చులా అవుతుంది. జుట్టు కుదుళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతాయి. హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుందండి. ఇది పక్కాగా నిజం. ఎందుకంటే నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని, కొబ్బరి నూనె కూడా నేను ఇలా పచ్చి కొబ్బరి నూనె తయారు చేసుకుంటాను. అది మీకు వీడియో రూపంలో కూడా తెలియజేశాను. ఇక కొబ్బరి పాలని కూడా మనం ఇలా హెయిర్కి అప్లై చేసినట్లయితే మంచి ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. కాబట్టి ఇలా కొబ్బరిని వేస్ట్గా పోనివ్వకుండా ఈ కొబ్బరిని మీరైతే ఉపయోగించుకోండి. ఇక ఈ కొబ్బరి పాలు మనం వంటలలో కూడా వాడుకోవచ్చు. అంటే కొబ్బరి పాలతో కొబ్బరి రైస్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలని ఇలా మనము డైరెక్ట్గా కూడా తాగేసేయచ్చు. కాకపోతే కొంచెం ఫ్లేవర్ అయితే అదే తేన్పులాగా వస్తుంది, కానీ కొంత లైట్గా అయితే తీసుకోండి. మరి హెవీగా తీసుకోకుండా ఇట్లా తీసుకుంటే చాలా హెల్దీ అండి. ఇవి కోకోనట్ మిల్క్ ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయి. ఇంకా కొబ్బరి తయారీ విధానం చూసినట్లయితే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని, నేను ముక్కలు చేసినటువంటి వీడియో అనేది తీయడం మర్చిపోయాను. దాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరి పాలు వైట్గా రావాలి అంటే పైన కొబ్బరిని ఆ చెక్కు కూడా తీసేసుకోండి. తీయకపోయినా కూడా పర్వాలేదు. ఇలా మెత్తని ముద్దని మిక్సీ పట్టేసి ఒక పలచని క్లాత్లో వేసి దాన్ని మంచిగా ఆ వాటర్ అంతా వచ్చేలాగా పిండేసేయాలి. ఇలా వచ్చినటువంటి మిల్క్ చాలా చిక్కగా ఉంటాయండి. చిక్కటి పాలు మన గేదె పాలు ఎలా ఉంటాయో అలాగే అయితే కనిపిస్తాయి. చూడండి, ఇలా మనం మంచి క్లాత్ని, అంటే మంచి వాష్ చేసినటువంటి క్లాత్ను ఉపయోగిస్తే వీటిని మనం వంటలలో కూడా వాడేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను ఒక చేత్తో చేస్తున్నాను, ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి కరెక్ట్ ప్రెస్సింగ్ అయితే కాలేదు. చూడండి, ఇలా అయితే తీసుకోవాలి కంప్లీట్గా. అంటే దీన్ని మళ్ళీ కొంత వాటర్ వేసి ఈ పిప్పిని మళ్ళీ ఒకసారి కూడా చేసుకొని పాలను మొత్తం తీసేసుకోవచ్చు. ఈ పిప్పిని కూడా మనము వేస్ట్గా పడేయకుండా నేనైతే నాకు టెర్రస్ గార్డెన్లో కాంపోస్ట్లోకి అయితే యూజ్ చేస్తాను.
ఇది చూడండి ఎంత చిక్కగా వచ్చాయో పాలు. వీటిని ఫేస్ పైన అప్లై చేసినా కూడా మన ఫేస్ కూడా అంత స్మూత్గా అవుతుంది. అండ్ పైన ఉన్నటువంటి డెడ్ సెల్స్ కూడా, అంటే కాటన్లో ముంచి, ఈ పాలలో కాటన్ ముంచి తుడిచినట్లయితే డెడ్ సెల్స్ కూడా పోయి గ్లో అయితే వస్తుంది ఫేస్కి. అలా కూడా ట్రై చేయండి. కొబ్బరి పాలను రకరకాలుగా సౌందర్య సాధనాలుగా వాడుకోవచ్చు. ఇంకా వీటిని వంటలలో వాడచ్చు అండ్ హెయిర్కి వాడచ్చు. చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీకు. కాబట్టి ఇలా వేస్ట్ చేయకుండా కొంచెం టైం కేటాయించి చేసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం అందం మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి విషయాలు షేర్ చేసుకుందాం. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరింత మందికి ఈ సమాచారాన్ని చేరవేయండి. థ్యాంక్ యూ ఆల్.